బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి మరియు సోదరులకు నమస్కరిస్తుంటూ, నా పేరు లక్ష్మణ్, మా మేడం లత, నేను బోధన్. అది ప్రతి నెల అంటే పోయిన నెల 21 తేదీ, ఈ నెల 21న మా సేవా డేటు. సేవ చేసుకుంటున్నాను ఇక్కడ. సో సేవ అయితే చాలా ప్రతి గ్రామం నుంచి ప్రతి ధ్యానులు దంపతులు 1+1 సింగిల్ అక్కయ్యలు రావడం జరుగుతుంది. చాలా అద్భుతంగా సెంటర్లో కూడా క్లీనింగ్, వాటరు ఈ కార్యక్రమాలు వస్తున్నాయి. సేవ యొక్క గొప్పతనాన్ని వాళ్ళు చాలా అర్థం చేస్తున్నారు. మేము ఫోన్ చేసే కంటే ముందు వాళ్ళే ఫోన్ చేసి లక్ష్మణయ్య మా డేట్ రేపు కదా అని వాళ్ళే ఫోన్ చేస్తున్నారు. ఇది చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే నేను యూట్యూబ్లో చూశాను, ప్రేరణ సార్ యొక్క వీడియో సేవ గురించి చాలా గొప్పగా చెప్పిండు. 24 గంటలు సేవ చేసుకుంటానంట 100 గంటల ధ్యానం చేసినంత ఈక్వల్ అంట. 24 hours సేవ ఈజ్ ఈక్వల్ 100 hours మెడిటేషన్ అని ప్రేరణ సార్ చాలా యూట్యూబ్లో చెప్పడం జరిగింది. నేను విన్నాను. సో ఆ వాక్యాన్ని ఇక్కడ వచ్చిన సేవలకు సజన సాంగత్యంలో చెప్తున్నాను. వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా విని చాలా అద్భుతంగా సేవ చేసుకుంటున్నారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, వాళ్ళ పేర్లు చెప్పాను కానీ ఇక్కడ సేవకు కొందరు వచ్చి డైరెక్ట్గా అన్నయ్య ఈరోజు మా సేవ బాత్రూమ్ కడగడం, నాకు యాసిడ్ బాటిల్ తెచ్చి ఇవ్వండి అనే లక్ష్మణ్ అన్నయ్య అని అడగడం జరుగుతుంది. ఇది చాలా ఆనందకరమైన విషయం. చాలా సంతోషపడుతున్నాం మేము. వాళ్ళు ఆడవాళ్ళని చూడకుండా డైరెక్ట్ వచ్చి యాసిడ్ బాటిల్ ఇప్పి అన్నయ్య కడిగేసామని చెప్పి పోయిన నెల అడిగారు. 2 మాస్టర్స్ వాళ్ళ సేవ డేట్లలో. ఈ నెల కూడా 2-3 మాస్టర్లు మన సెంటర్లో ఉన్న బాత్రూమ్స్, లేడీస్ బాత్రూమ్, జెంట్స్ బాత్రూమ్స్ వీటన్నింటినీ క్లీన్ చేయడం జరుగుతుంది, చేస్తున్నారు. వాళ్ళకు మరీ ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే అంత గొప్ప మనసు రావడం అంటే అది అంత ఈజీ కాదు ఈ ప్రస్తుతంలో. కానీ వాళ్ళు చేసుకుంటున్నారు. మిగతా ధ్యానం వచ్చి రోజుగా 6 గంటల ధ్యానము సేవ కార్యక్రమం చేసుకొని వాళ్ళకు నచ్చినవి ఉంటే వాళ్ళు సొంతంగా తెచ్చుకొని ఏమన్నా ఇక్కడ అమృత ఆహారం తయారు చేసుకొని భోజనం చేస్తున్నారు. ఇంత చక్కని కార్యక్రమం జన్మస్థలం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ. బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ సార్కి, స్వర్ణమ్మ గారికి నమస్కారాలు. నా పేరు కే లతా లక్ష్మణ్, మాది బోధన్. పత్రిజీ జన్మస్థలంలో సేవకు ప్రతి నెల 21వ డేట్ మేము వస్తున్నాము. పోయిన నెల కూడా వచ్చాము, ఈ నెల కూడా వచ్చాము. వచ్చి 6 గంటల ధ్యానము సేవ చేసుకున్నాము. అంతేకాకుండా మనమందరం కూడా చాలామంది అక్కడ తిరుపతికి సేవకి వెళ్తారు, షిరిడి సాయిబాబా దగ్గరికి సేవకి వెళ్తున్నారు. అలాగే ఇప్పుడు మనం ధ్యానమందరం కూడా ఇక్కడ జన్మస్థలికి వచ్చి నెలలో ఒకరోజు సేవ చేసుకుంటున్నాము. చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇక్కడికి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా వెళ్ళేటప్పుడు ఏమంటున్నారంటే, ఇక్కడ మాకు అంతా చాలా బాగుంది, ఆనందంగా ఉంది. మేము తల్లిగారింటి దగ్గర దానికంటే ఎక్కువ ప్రేమను పొందుతున్నాము. ఇక్కడ ఎనర్జీస్ కూడా చాలా బాగున్నాయి. ధ్యానం కూడా చాలా పవర్ఫుల్గా మాకు డీప్గా వెళ్ళిపోతున్నాము. ధ్యానంలో కూర్చుంటే మాకు ఇంకా లేవాలనిపించట్లేదు అంటున్నారు. ఇక్కడికి వచ్చి సేవ చేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత కొంతమంది మాస్టర్స్ కొన్ని అద్భుతాలు జరుగుతున్నాయంట. వాళ్ళు మాకు ఫోన్ చేసి చెప్తున్నారు. మాకు కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇది ఒక పత్రిజీ జన్మస్థలం అంటే ఒక గురువు యొక్క పుట్టిన ప్లేస్ కాబట్టి అందరూ కూడా దర్శించుకోవాలి, ఇక్కడ ధ్యానం చేయాలి. 6 గంటలు ధ్యానం పెట్టాము. ఎవరైనా వచ్చి 6 గంటలు ధ్యానం చేసుకోవచ్చు. అందరికీ థ్యాంక్స్.